20 సంవత్సరాలుగా ఒక నిశ్శబ్ద యుద్ధం సాగుతుంది. గోళాల శబ్దం కాదు, సైన్యాల దండయాత్ర లేదు. కానీ ప్రపంచ పటంలో ప్రతి కదలిక ఒక గేమ్ ప్లాన్. ఈ కథ భారత్ మరియు చైనా మధ్య జరిగిన అతిపెద్ద జియోపాలిటికల్ పోరాటం గురించి. చైనా గత 2 దశాబ్దాలుగా ఒక గోప్యమైన వ్యూహాన్ని అమలు చేసింది. దానికి పేరు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. ఈ వ్యూహం ప్రకారం భారత్ను చుట్టుముట్టేలా సముద్ర తీర ప్రాంతాల్లో పోర్టులు, సైనిక స్థావరాలు నిర్మించడం, పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్, శ్రీలంకలో హాంబంటోటా పోర్ట్, బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ పోర్ట్, మయన్మార్లో డిజిబౌట్లో స్థానిక స్థావరం. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ఒక నిశ్శబ్ద ఉచ్చు. భారత్ను సముద్ర మార్గాల్లో ఆర్థికంగా, వ్యూహాత్మకంగా బలహీనపరచడం. అదే వారి అసలు లక్ష్యం. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఒక కొత్త బోర్డు రూపొందించింది. చైనాను ఎదుర్కోవడం కాదు, గేమ్ను పూర్తిగా మార్చేసింది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ QUAD భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కలిసి రూపొందించిన వ్యూహాత్మక కూటమి. ఇది సైనిక ఒప్పందం కాదు, కానీ ఇండో పసిఫిక్ చైనా ప్రభావాన్ని సమతుల్యం చేసే శక్తి. ఇది ఒక స్పష్టమైన సందేశం, భారత్ ఒంటరిగా లేదు అని చెప్పడానికి. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ IMEC, భారత్ నుంచి మధ్య ప్రాచ్యం, అక్కడి నుంచి యూరప్ వరకు కొత్త వాణిజ్య మార్గం. ఇది చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం. ఇక్కడే గేమ్ టర్న్ అయింది. భారత్ కేవలం రక్షణలో లేదు, ఆర్థికంగా దాడిలో ఉంది. ఇండియా తన నౌకాదళాన్ని వేగంగా విస్తరించింది. అండమాన్ నికోబార్ దీవులు ఒక వ్యూహాత్మక కీ పాయింట్. ఇండియన్ ఓషన్లో ప్రతి కదలికపై భారత్ పర్యవేక్షణ. చైనా నౌకలు వచ్చినా భారత్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. సరిహద్దు మౌలిక వసతుల్లో లడాక్ నుంచి అరుణాచల్ వరకు రోడ్లు, బ్రిడ్జులు, ఎయిర్ స్ట్రిప్స్ ఏర్పడ్డాయి. సందేశం స్పష్టంగా ఉంది, భారత్ ఇప్పుడు రియాక్ట్ చేయదు, ప్రోయాక్ట్ చేస్తుంది అని. గన్ షాట్స్తో కాదు, ఆర్థిక ఒప్పందాలతో, సైనిక దాడులతో కాదు, సముద్ర మార్గాల నియంత్రణతో భవిష్యత్తు యుద్ధం అలా నిర్ణయించబడుతుంది. ఇది 21వ శతాబ్దపు యుద్ధం. ఇక్కడ గెలిచేది ఎవరో ప్రపంచం చూస్తుంది. అయితే ఒకటే ప్రశ్న, ఆసియాలో అసలు సూపర్ పవర్ ఎవరు అని? చైనానా, లేదా వేగంగా ఎదుగుతున్న భారతా? ఇప్పటి వరకు ఉచ్చులో పడిన దేశంగా కనిపించిన భారత్ ఇప్పుడు అదే ఉచ్చును తిప్పి చెక్మేట్ చేసింది. ఇది కేవలం జియోపాలిటిక్స్ కథ కాదు, ఇది భారత భాగ్యాన్ని మార్చిన వ్యూహం. చైనా వేసిన గ్లోబల్ ట్రాప్ను భారత్ ఎలా తిరగరాసిందో అదే ఈ నిజం. ఇండో పసిఫిక్ భవిష్యత్ యుద్ధం ఒక గుండు సూది కూడా కాలకుండా నిర్ణయించబడుతుంది. మరిన్ని ఇలాంటి రహస్య మిస్టరీ జియోపాలిటికల్ విశ్లేషణల కోసం NOF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.